హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవీఎస్ ఎక్స్బోర్డ్. ఫ్రెండ్స్, ఇవాళ రోజు వీడియోలో నేను వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలని ప్రాసెస్ మొత్తం చూపిస్తాను. సో నేను ఆల్రెడీ 2020లో ఒక ప్రాసెస్ అయితే చేశాను. ఇప్పుడు వాళ్ళు మొత్తం మార్చేశారు, పోర్టల్ మొత్తం కొంచెం మార్చి డిఫరెంట్గా అయితే చేశారనమాట. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ అయితే చేయమాకండి. దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కన నుంచి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకోండి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, మనకి వాటి నుంచి అంటే నవంబర్ 2 నుంచి స్టార్ట్ చేసి నవంబర్ 5 వరకు అయితే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం అయితే ఉంది. సో ప్రాసెస్ మొత్తం క్లియర్గా చూడండి, ఎక్కడ డౌట్స్ రాకుండా నీట్గా అయితే చెప్తాను. సో ఫస్ట్ ఏంటంటే, మీరు పీసీని మాత్రమే యూజ్ చేయండి. లైక్ మీ దగ్గర పీసీ లేకపోతే ఖచ్చితంగా దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ షాప్కైనా వెళ్ళండి, లేదా మీ ఫ్రెండ్స్ ల్యాప్టాప్స్ అయినా తెచ్చి పెట్టుకోండి. ఫోన్స్లో మాత్రం అస్సలు పెట్టమాకండి. ఫోన్స్లో అసలు ఓపెన్ కూడా అవ్వదు అండ్ మీకు పని అవ్వదు అనమాట. ఇంకోటి ఏంటంటే, ఒక గుడ్ బ్రౌజర్ అయితే వాడండి. లైక్ క్రోమ్ కానీ, లేకపోతే ఫైర్ ఫాక్స్ కానీ, లేకపోతే సఫారీ కానీ, లేకపోతే ఏదో ఒకటి మంచి బ్రౌజర్ వాడండి. పిచ్చి పిచ్చి బ్రౌజర్లు అయితే వాడమాకండి. ఈ 3 థింగ్స్ ఫస్ట్ మెయిన్గా మైండ్లో అయితే పెట్టుకోండి వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేసేవాళ్ళు. నెక్స్ట్ మీరు ఏంటంటే, ప్రాసెస్ అయితే ఇదనమాట. ఇందులో మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది మీరు ఆల్రెడీ మొన్న అక్టోబర్ 25 to 30 వరకు అయితే మీకు డేట్స్ ఇచ్చారు కదా. సో అప్పుడు మీరు ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది అయితే కంప్లీట్ చేసేయాలి. అప్పుడే మీరు ఫీజు అయితే పేమెంట్ చేస్తారు. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్లోనే అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇన్ కేస్ ఆటోమేటిక్గా కాకపోతే మీరు ఏం చేస్తారంటే అప్లోడ్ చేస్తారు, అంటే పోర్టల్లో అప్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. అండ్ నెక్స్ట్ మీరు నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి వెబ్ ఆప్షన్స్ అనమాట. ఇక్కడ మీరు ఈ ఆప్షనే ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తున్నాం, వెబ్ ఆప్షన్స్ అనేది అయితే. నెక్స్ట్ మీకు అలాట్మెంట్ సీట్స్ జరుగుతాయి. నెక్స్ట్ ఈ ప్రాసెస్ అంతా ఇంకా తర్వాత అనమాట. ప్రొవిజనల్ అలాట్మెంట్ కానీ, లేకపోతే సెల్ఫ్ రిపోర్టింగ్ కానీ, ఇవన్నీ తర్వాత ప్రాసెస్. అంటే మీకు ఈ సీట్ అలాట్మెంట్ తర్వాత నుంచి మీకు కాలేజ్ సీట్ వచ్చినట్టే. సో ఇది మెయిన్ వెబ్ ఆప్షన్స్ అనేది. సో ఇవాళ రోజు వీడియో మొత్తం ప్రాసెస్ నీట్గా అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఫస్ట్ ఏంటంటే, మీరు ఈ సైట్ని అయితే విజిట్ చేయాలి. sch.ap.gov.in అనే యూఆర్ఎల్ని అయితే మీరు విజిట్ చేస్తే మీకు ఇలా అయితే వస్తుందన్నమాట ఒక సైట్. ఇక్కడ మీకు APMCet 2021 అని ఉంటుంది. ఎంపీసీ స్ట్రీమ్ న్యూ అని చెప్పి స్ట్రీమ్ అవుతూ ఉంటుంది. జస్ట్ దీని మీద మీరు క్లిక్ చేయండి, ఇలాంటి పేజ్కి అయితే వస్తారు. మీరు చూడొచ్చు, ఇక్కడ APMCet 2021 అడ్మిషన్స్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ ఫార్మ్స్ అని, ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని చెప్పి, అండ్ ఇంపార్టెంట్ డేట్స్ అని చెప్పి ఇలా అయితే ఉంటాయి అనమాట. సో మనం ఏంటంటే, ఫస్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసే ముందు, లైక్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు ఇక్కడ మీరు కొన్ని డీటెయిల్స్ అయితే చూసుకోవాలి. లైక్ ఏంటంటే, మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అది ఆల్రెడీ మీకు అక్టోబర్ 25 to 30 టైం ఇచ్చారు కాబట్టి మీరు ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసేసుకుంటుంటారు. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీరు కంప్లీట్ చేసుకున్న వాళ్ళైతే మీరేం చేస్తారంటే, ఇక్కడ వెరిఫైడ్ అప్లికేషన్స్ అని చెప్పి ఒకటి ఉంటుందన్నమాట. అది మీకు డైరెక్ట్గా మీ హాల్ టికెట్ నెంబర్ అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినట్టయితే మీకు డీటెయిల్గా అయితే వస్తుంది. అందులో మీ నేము, అన్ని డీటెయిల్స్ లైక్ మీ నేమ్, లేకపోతే మీ క్యాస్ట్ కానీ, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదో చూసుకోండి. ఒక్క చిన్న మిస్టేక్ ఉన్నా సరే మీరు నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్కి అయితే వెళ్ళండి. టోటల్ వీళ్ళు 25 హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ఇచ్చారు. సో ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ మీకు దగ్గరగా ఏది ఉంటే అదైతే విజిట్ చేయండి. చిన్న తప్పు ఏదైనా సరే, అది మీ నేమ్ కావచ్చు, లేకపోతే మీ క్యాస్ట్, అండ్ అలాగే లైక్ మీకు ఏమన్నా స్కీమ్స్లో ఎలిజిబుల్ ఉంటే మీకు ఆ స్కీమ్ కనుక అక్కడ చూపించకపోతే ఖచ్చితంగా మీరు నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ని అయితే విజిట్ చేయండి. సో ఇవన్నమాట. ఫస్ట్ మీరు వెరిఫై అయితే చేసుకోవాలి. వెరిఫైడ్ అప్లికేషన్లో ఒకసారి చూసుకోండి డీటెయిల్స్ అంతా. నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే, ఈ వెబ్ ఆప్షన్స్ అనే దాన్ని అయితే క్లిక్ చేయాలి. ఇప్పుడు మెయిన్ వీడియో ఇదే కాబట్టి వెబ్ ఆప్షన్స్ మీదకు క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ కూడా వీళ్ళు ఇదే చెప్తున్నారు, ఇంపార్టెంట్ నోట్, ఆల్ ది క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు చెక్ ద డీటెయిల్స్ ఇన్ ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ లింక్ బిఫోర్ ది ప్రొసీడింగ్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ అంటున్నాడు. సో ఖచ్చితంగా ఒకసారి వెరిఫైడ్ అప్లికేషన్లో మీ డీటెయిల్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా వెరిఫై చేసుకొని వెబ్ ఆప్షన్స్ని అయితే పెట్టండి అని చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఈ అయితే హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో నేను ప్రీవియస్గా చెప్పినట్టు మీకు ఏమన్నా ఇష్యూస్ ఉంటే, లైక్ ఎందులో అయినా సరే, లైక్ ఇక్కడ మీ సర్టిఫికేట్స్ కానీ, లేకపోతే మీ నేమ్ కానీ ఏదన్నా తప్పు ఉంటే మీ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్స్ని అయితే విజిట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలాంటి దానికి అయితే వస్తారు. ఇక్కడ మీకు ఏంటంటే, మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీ అయితే ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేసేయండి. సో సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి పేజ్లోకి అయితే వస్తారు. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మీరు, ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, నేమ్ వస్తుంది, అండ్ అలాగే ఇక్కడ ఏంటంటే డిస్ట్రిక్ట్ అనమాట. మీరు ఏ డిస్ట్రిక్ట్లో కావాలో ఆ డిస్ట్రిక్ట్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ యూనివర్సిటీ టైప్స్ ఇక్కడ ఉంటాయి, మీకు ఏ యూనివర్సిటీ కావాలో ఆ టైప్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏం చేశారంటే, గవర్నమెంట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ వీటిలన్నిటికీ ఒక కలర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇవి మొత్తం ఇక్కడ మీకు
గ్రీన్ కలర్లో కనపడుతున్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే ప్రైవేట్ కాలేజెస్ అనమాట. ఇన్ కేస్ ఎల్లో కలర్ కనుక కనపడితే అది ప్రైవేట్ కాలేజెస్ 2, అండ్ గవర్నమెంట్ కాలేజెస్ అంటే మీకు ఇది పింకో రెడ్డో ఏదో కలర్, మీకైతే ఈ కలర్ అయితే కనిపిస్తుంది. అండ్ ఎస్ఎఫ్ అంటే సెల్ఫ్ ఫండెడ్ అనమాట. సో ఈ సెల్ఫ్ ఫండెడ్ కాలేజ్ ఉంటే మీకు వైట్లో మాత్రమే ఉంటాయి. ఇన్ కేస్ మీకు ఆప్షన్ ఎంట్రీ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట. చూడొచ్చు మీరు స్క్రీన్ అయితే. సో ఫస్ట్ ఏంటంటే మీరు నచ్చిన కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. దానికోసం మీరేం లేదు, సింపుల్గా ఇక్కడైతే ప్లస్ ఉంది కదా, ఫర్ సపోజ్ ఏదైనా కాలేజ్ మీరు చదవాలనుకుంటున్నారు, అది ఏ బ్రాంచ్ అయినా సరే, ఇక్కడ స్పెసిఫిక్గా వీళ్ళే వేసేసారు. ఇక్కడ ఏదో కాలేజ్ మీరు చదవాలనుకున్నారు, మెక్ అనుకోండి, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది చూసారా, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు రైట్ సైడ్లో స్క్రీన్ మొత్తం 2 పార్ట్స్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఏంటంటే మీరు అన్ని కాలేజెస్ చూడొచ్చు. ఇక్కడ అన్ని మీ కాలేజెస్ అయితే కనిపిస్తుంటాయి. మీకు కావాల్సింది జస్ట్ ఇక్కడ మీరు టిక్ మార్క్ పెట్టారనుకోండి, రైట్ సైడ్ కాలంలో అవి మీకు అరేంజ్ అవుతాయి అనమాట. 1 2 3 మీరు టిక్ చేసిన అంటే మీరు ఎలా ప్లస్ క్లిక్ చేస్తే అలా అనమాట. ఫస్ట్ ఒక కాలేజ్ ప్లస్ క్లిక్ చేస్తే అది నెంబర్ 1లో వస్తుంది, నెంబర్ 2 అలా అయితే వస్తాయి. ఇన్ కేస్ ఈ కాలేజెస్లోనే మీరు ఏదన్నా ప్రిఫరెన్స్ మార్చుకోవాలనుకుంటే ఇక్కడ ఏరో మార్క్స్ ఉన్నాయి చూసారా, అప్ డౌన్, ఈ అప్ డౌన్ చేయొచ్చు, లేదంటే డిలీట్ కొట్టేయచ్చు అనమాట డైరెక్ట్గా. సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా లెఫ్ట్ సైడ్ మీకు మొత్తం అన్ని కాలేజెస్ కనిపిస్తూ ఉంటాయి విత్ అన్ని బ్రాంచెస్, అన్ని కాలేజెస్, అవి ప్రైవేట్ కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ సెల్ఫ్ ఫండెడ్ కానీ ప్రైవేట్ కాలేజ్ 2 కానీ మొత్తం కనిపిస్తాయి. ఇక్కడి నుంచి మీరు జస్ట్ ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడికైతే వచ్చేస్తాయి అనమాట. ప్లస్ మీద క్లిక్ చేస్తే రైట్ సైడ్ మీకు 2 ఒకటే స్క్రీన్లో కనిపిస్తూ ఉంటాయి అనమాట. అండ్ మీరు ఏదైతే ఆప్షన్ ప్రెసిడింగ్స్ ఉంటాయో, లైక్ ఫస్ట్ ఏ కాలేజ్ కావాలనుకుంటున్నారో అది మీరు అప్ లేదా డౌన్ యారోస్ పెట్టేసి, లేదా అవసరం లేదంటే డిలీట్ అయితే కింద చూస్తే 2 ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఒకటి సేవ్, ఇంకొకటి ఫ్రీజ్. ఈ ఫ్రీజ్ బటన్తో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ మీరు సేవ్ అయితే క్లిక్ చేయాలి. సో సేవ్ మీద క్లిక్ చేస్తే చిన్న పాపప్ వస్తుంది, సేవ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి. ఓకే సేవ్ అనేది అయితే క్లిక్ చేయండి. అండ్ మీరు ఫ్రీజ్ కనుక వన్స్ క్లిక్ చేశారంటే మీ ఆప్షన్స్ మొత్తం ఫ్రీజ్ అయిపోతాయి అనమాట. సో ఇవి మళ్ళీ మార్చుకోవడానికి ఉండదు. సో వాళ్ళు మరీ చెప్తున్నారు కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకొని ఫ్రీజ్ అయితే క్లిక్ చేయండి అని చెప్పి. సో సేవ్ అయితే చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఇక్కడ నేను ఇంపార్టెంట్గా కొన్ని పాయింట్స్ అయితే రాశాను, మీకు ఏవైతే డౌట్స్ వస్తాయి ఇప్పుడు అవే అనమాట. ఇన్ కేస్ మీరు ఫ్రీజ్ కనుక క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చిన్న పాపప్ వస్తుంది, ఆప్షన్స్ వన్స్ ఫ్రీజ్డ్ క్యాండిడేట్స్ కెనాట్ యాడ్ మోడిఫై ది ఆప్షన్స్ ఆర్ చేంజ్ ది ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని ఉంటుంది. ఓకే కనుక క్లిక్ చేసినట్టయితే ఇంకా ఫ్రీజ్ అయిపోతుంది, మీరు ఎలాంటి ఆప్షన్ చేంజెస్ అయితే చేయలేరు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మీరు ఇన్ కేస్ మళ్ళీ ఆప్షన్స్ మార్చుకోవాలన్న ఉద్దేశంలో ఉంటే మీరు ఫ్రీజ్ అయితే కొట్టమాకండి, ఫస్ట్నే మీరు ఎండ్ అయ్యే తలికి ఉంచుకోండి. ఇన్ కేస్ ఇక్కడ కొన్ని పాయింట్స్ రాశాను చూడండి, క్యాండిడేట్స్ కెన్ సేవ్ ది ఆప్షన్స్ అండ్ రివిజిట్ ది ఆప్షన్ పేజ్ అగైన్ అండ్ మోడిఫై ద ఆప్షన్ టు చేంజ్ ఆర్డర్ సీక్వెన్స్ బిఫోర్ ది లాస్ట్ డేట్. సో ఇక్కడ ఏంటంటే మీరు సేవ్ చేసుకుంటే మీరు మళ్ళీ వచ్చి చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఎన్నిసార్లు అయినా టైం పీరియడ్ లోపల. ఇన్ కేస్ మీరు ఫ్రీజ్ కనుక క్లిక్ చేసినట్టయితే ఆప్షన్ అయితే ఉండదు. సో ఈ పాయింట్ అయితే జాగ్రత్త పెట్టుకోండి. అండ్ డేటా వన్స్ ఫ్రీజ్డ్ విల్ నాట్ బీ గివెన్ ఫర్ ఎడిట్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్. ఒక్కసారి మీరు ఫ్రీజ్ బటన్ కనుక క్లిక్ చేసినట్టయితే ఇంకా అది చేంజెస్ చేయడానికి కుదరదు అనమాట. సో ఫ్రీజ్ బటన్తో కొంచెం జాగ్రత్త అని నేను అందుకే ముందు చెప్పింది. సో మీరు కొంచెం జాగ్రత్తగా ఆప్షన్స్ సేవ్ చేసి పెట్టుకోండి అంతే. నా ప్రిఫరెన్స్ ఏంటంటే ఫ్రీజ్ కొట్టద్దు అని చెప్పి. ఎందుకు చెప్తున్నాను భయ్యా ఫ్రీజ్ కొట్టద్దు అని చెప్పంటే ఇక్కడ ఈ పాయింట్ చూడండి, ఇఫ్ ద ఎక్సైజ్డ్ ఆప్షన్స్ ఆర్ సేవ్డ్ అండ్ నాట్ ఫ్రీజ్డ్ లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ సీట్. సో ఇక్కడ మీరు ఫ్రీజ్ కొట్టకపోతే మీరు ఏదైతే సేవ్డ్ లిస్ట్ ఉంటుందో అదే ఏం చేస్తుందంటే అదే ఫ్రీజ్డ్ లిస్ట్గా అది యాక్సెప్ట్ చేసేసుకుంటుంది అనమాట. సో ఇది అప్ టు యూ అనమాట. మీరు ఫిక్స్ అయిపోతే మైండ్లో బ్లైండ్గా ఈ కాలేజెస్ నేను సెలెక్ట్ చేసేసుకొని ఇదే పెట్టుకుంటానని చెప్పి, అంటే మోడిఫికేషన్స్ చేసుకోను అనుకుంటే ఫ్రీజ్ చేసి పడేసేయండి, లేదు అనుకుంటే మీరు టైం తీసుకోవాలనుకుంటే సేవ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఆటోమేటికల్గా చివర్లో అవే అయితే ఫ్రీజ్డ్ అయిపోతాయి. ప్రీవియస్ ఆప్షన్స్ ఏవైతే మీరు సేవ్ చేసి పెట్టుకుంటారో అవి మొత్తం అదే ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది అనమాట. అండ్ వన్స్ ద క్యాండిడేట్ ఫ్రీజెస్ ద ప్రిఫర్డ్ కాలేజ్ దెన్ హీ ఆర్ షీ cannot edit the college again. So the candidates can save colleges, check the opt colleges carefully and freeze the colleges. ఇక్కడ మీకు క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు ఏంటంటే మీరు ఫ్రీజ్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు వన్స్ పెట్టుకుంటే మళ్ళీ మార్చలేము అని చెప్పనమాట. సో పాయింట్ అయితే క్లియర్ అయింది అనుకుంటున్నాను. ప్రీవియస్గా యూఐతో పోలిస్తే ఇది కొంచెం సింపుల్గానే ఉంది. యూఐ నేను ప్రీవియస్ యూఐస్లో కూడా చూశాను 2019 బ్యాచెస్లో, అవి కొంచెం క్లమ్జీగా ఉంటుంది. ఇక్కడ మీకు నీట్గా అయితే అరేంజ్ చేశారు. లెఫ్ట్లో మీకు కాలేజెస్ కనిపిస్తాయి, జస్ట్ మీరు ప్లస్ క్లిక్ చేసి ఇటు వచ్చేస్తాయి అనమాట. సో క్లియర్గా ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ టోటల్గా. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు ఒక ప్రివ్యూ అయితే వస్తుంది, మీరు పెట్టిన కాలేజెస్ లిస్ట్ అయితే ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు జస్ట్
చూసుకోండి ఒకసారి మీరు ఫస్ట్ సెకండ్ కాలేజెస్ ఏవి పెట్టుకున్నారో మీకు కావాల్సింది అనుకున్నది. అండ్ ఇక్కడ మొత్తం వెబ్ ఆప్షన్స్ కౌంట్ ఎంతో చెప్తుంది, మీ కౌంట్ ఎంతో అని చెప్పి ఇక్కడ 3 పెట్టాం కాబట్టి 3 అని వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు ప్రింట్ మీద క్లిక్ చేయండి. ప్రింట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇలాగ మీకు ప్రింట్ అయితే ఒకటి వస్తుంది అనమాట, క్లియర్గా ఏ కాలేజ్ చూస్ చేసుకున్నారు అని చెప్పి. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా వీడియో అయితే మాత్రం. వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా అయితే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇన్ కేస్ మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే, లేకపోతే అది మేబీ పోర్టల్లో కానీ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్లో కానీ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నిటిలో అయితే విజిట్ చేసి మీ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. దిస్ ఇస్ విఎస్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.